ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే సురేంద్ర చేప తెచ్చాడు. చాలా రోజులు మేము చేప తినక. సో ఏంటంటే చేప తెచ్చుకున్నాడు. ఎవడు నేను అడిగితే తేవు కానీ వాడు అడిగితే తీసుకొచ్చావా? సో ఏంటంటే ఇలాగే పిల్లల్ని పిలుచుకొచ్చుకొని చేప అన్నం పెడుతున్నాడు. ఇంత చేప పెడుతున్నావా అన్నం పెడుతున్నావా? తక్కువలో బెదిరింపు అమ్మో. గుట్టే కాదు షాప్ తింటే మంచి నీకు షాప్ పెట్టేదా? ఏ కొత్త షాపేనా అంటే జేజీకి పర్లేదు నిమ్మలంగా ముందు తీసుకెళ్ళి జేజీ కళ్ళు కూడా కనపడకూడదు, అందుకు పెట్టినది. కానీ చేప తినాలా, చేప తింటే మంచిది. చికెను మటను వాటన్నిటికంటే కూడా చేప మంచిది. ఓ పని చేయి, చేప చేప చేసినప్పుడల్లా గిన్నె తెచ్చుకొని రా, నేను చూపించాను చేప. వరుణ్ గారు ఈరోజు స్కూల్ ఉందని రెడీ అయ్యారు ఫ్రెండ్స్. కానీ స్కూల్ లేదని తెలిసరికి అవ్వకయ్యాడు. మళ్ళీ పిల్లలు అవుతారు. సో బాయ్ బాయ్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అనమాట. సో మొత్తానికి అయితే ఏమా సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పిల్లల కోసం వచ్చేసి ఆల్రెడీ పొద్దునే నందు చేప అడిగింటే చేప తీసుకొచ్చి చేసేసినాం అనమాట. చేప కూర అయితే తినేసినాడు. ఇప్పుడు ఏంటంటే చేపలో కొంచెం గుడ్డు వచ్చిందన్నమాట. సో ఆ గుడ్డుని ఏంటంటే సుబ్బు కొత్తగా చేస్తుందంట. సో అదే ఇప్పుడు మాకు ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా చెప్తే మేము మా వాళ్ళకి చెప్తాం ఎలా చేస్తాం. ఈ మా సుబ్బు వద్దులేండి ఫ్రెండ్స్, సంపేనికో పెట్టింది మమ్మల్ని. రాదని చెప్తారు కానీ ఫస్ట్ ఎత్తుకుంటుంది. అది రాదు నాకు చేసేది, అందులో తెచ్చినప్పుడు చేయండి. సో మేమైతే మొన్న ఎవరో వీడియో చూసాము. దాంట్లో ఏంటంటే ఫస్ట్ నూనె వేసుకున్నాడు, నూనెలో బాగా వేయించినాడు. వేయించిన తర్వాత పసుపు కారము మసాలాలు అన్నీ వేయించినాడు. మళ్ళీ కొంచెం దాన్ని బాగా నూనె ఉడికించి ఇది వేసినాడు. అంతే. ఇప్పుడు ఏమైనా చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చూసిండు కాబట్టి. దొంగ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తప్పించుకోవాల్సి వస్తుంటుంది. కానీ ఆయిల్ నీకు ఇప్పుడు నేను సర్వేనే మా రెండు నువ్వు పెట్టుకోవాలి. ఫస్ట్ నీళ్ళు నీళ్ళు వేయాలా నూనె వేయాలా? నూనె వేసినాడు. నూనె వేసి నూనెలోనే సెల్ల వేసినాడు దాన్ని గుడ్డుని. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అదే వేలే గుడ్డు వేసి పసుపు వేసి అయిపోయిన తర్వాత బాగా నీళ్ళు వేసిన తర్వాత మసాలా వేసి కారం వేసి కలుపుకొని తిన్నాడు. సో ఏంటంటే మనం ఇదే కాడికి చేపిస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మనం వినడం కన్నా వాళ్ళు చేస్తా ఉంటే చూసేది లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఎలక తినేసింది, చిన్న ఎలక. ఇప్పుడు వచ్చి నాకు అవసరం అయ్యా ఏ చూపించి చెప్తాను ఎలక తినేసింది ఫ్రెండ్స్ అని. దాంట్లో వేసేయి. సో 2 చేపలు. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే చేపలో గుడ్డు ఎక్కువ ఉంటుంది అనమాట. ఆడబెట్టి వాళ్ళ వచ్చి తీసుకొస్తా, నువ్వెళ్తా తీసుకొస్తా. నువ్వు చూసారా నౌకలు అవుతుందా?
అందుకో అన్నీ గబగబా ఉప్పు మసాలా మళ్ళీ గడ్డిగా రావాలి ఫ్రెండ్స్. గడ్డిందే బరకి గడ్డి రావాలా, పిల్లలకు నీళ్ళు పోసుకోవాలా. ఈ మధ్య ఈ బర్రె వచ్చిన లాంటి పిల్లలు ఎక్కడ పెట్టుకోలేకుండా ఏదో నాకు కొంచెం జరిగిన టైంలో వాళ్ళు చేసుకుంటున్నా. సో ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం టైం ఇప్పుడే కొంచెం నిద్రపోయి లేచాను. నాకు అనిపించింది ఎందుకు నేను పిల్లలకు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని మనసుకి అనిపించింది. 2 days నుంచి సరిగా ఏం తాము ఏం కంప్లీట్ ఇచ్చుకున్నాను తలకు నువ్వు ఎందుకు చెప్తున్నా ఇంకా మా అమ్మ అని చెప్పు ఏం చెప్తావు చెప్పు. వాళ్ళమ్మ మనకి భూ వేసేదట. ఏ టమోటాను చెప్పు. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఆలగడ్డ కిడ్స్ లో మనం వీడియో పెడదాం అనుకుంటున్నాం. ఏంటంటే ఆలగడ్డ కిడ్స్ కి మా బావ లడ్డు రెడ్డి ఛానల్ లింక్ చేసుకున్నాడు. సో ఏంటంటే ఇంకా ఎందుకు కానీ సైలెంట్ పక్కన పెట్టేసాం. దాంట్లో ఒకవేళ ఇలా పిల్లలు ఎప్పుడన్నా జస్ట్ బట్టలు గిట్టలు ఏమన్నా మిస్టేక్ అట్లా పోయినప్పుడు టైం పడితే నా ఆలగడ్డ కిడ్స్ కంటే. సో ఇక్కడైతే చూశారు కదా మన ఫుడ్ అయితే ఆల్రెడీ చూడండి పసుపు వేసినది ఎంత బాగుందో. పసుపు అయింది అలా ఉంది. సో నాకు తెలిసి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలేమో. అట్టే నురుగు వచ్చాదంట, ఇంకా గోల నిండా వచ్చా అంటారు నురుగు. అప్పుడు నూనె పోయేది మనం ఇప్పుడు నీళ్ళు పోస్తే నూనె నురగరాదు. నీళ్ళు పోసి దీన్ని పచ్చడి చేయాలంటే క్లాత్లో ఉడకబెట్టాలి. ఏమన్నా చూసాడు ఏమని చూసినావు? అది కురాకులు వేసినప్పుడు క్లాత్లో ఉడకబెట్టుకుంటారు. సపరేట్గా ఎగ్ కర్రీ చేసిందన్న మరి అట్టప్పుడు చూసినప్పుడు అట్ట చేయొచ్చు కదా నువ్వు. ఇప్పుడు నాకు అంతవరకు తెలియదు. ఓకే ఓకే మేము ఇలా చేసేది ఇద్దాం. పిల్లలకు చెంచా తీసుకొని బాగా తినిపించేది అయితే అసలు పట్టుకోవాలి. పిల్లలకు నీళ్ళు పెట్టాలి తిందా. సర్లే గడ్డికి నేను ఎక్కడనే వచ్చలే బాధపడాలి. ఎందుకు మళ్ళా రోజులు నేను 4 గంటలు పోయినావు, మళ్ళీ బరువులు కావాలన్నావు మళ్ళా బరువులు చూసి రావాలన్నా వాడి. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి అంటే నేను అక్కడక్కడ చెప్పానండి. నిన్న నర్సాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అన్నది చెప్పాను. ఎక్కడన్నా బర్రెలు ఉన్నాయి చూడన్నా కొనుక్కుంటామని. సో ఏంటంటే అన్న చూస్తా అన్నాడు. అదే మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట. ఎక్కడో కొంచెం బర్రె అమ్మేది ఉందని చెప్పినాడు. అది ఇప్పుడు ఈవినింగ్ సురేంద్ర వెళ్ళి చూసుకొని వస్తాడు. నువ్వు వచ్చానంటే నువ్వు తీసుకోవాలంటే రా ఇంకా బేరం చేసుకోవాలి. నువ్వే బాగా గట్టిగా ఎంత బేరం చేస్తావో చూడు. ఈడు తీసుకో. నేను గట్టిగా బేరం చేస్తున్నాను, నువ్వు బేరం చేస్తున్నాను. లీటర్గా 15,000 లెక్క మాట్లాడు. బరిగొట్టు అంతే, ఎక్కువ పెట్టకూడదు. ఇంకా 30,000 లెక్క ఇంకా నన్ను రమ్మని నేను రాసి కట్టిన. అది చిల్లు దిక్కుతేనే లోపలంతా ఉడుకుతుంది. అంటే గడ్డ పెడితే లోపల ఎట్ట ఉడుకుతుంది నాకు అర్థం కాదు. ఉంటేనే బాగుంటుంది నాకు. ఎవరు చెప్పినా నీ గట్ట లోపల పచ్చి పచ్చి ఉంటే తింటారు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం దాంట్లో ఏం కసగిసరు ఏం లేకుండా మొత్తం నీట్గా అయిపోయింది చూడండి. భువనా తిందాంలే అవుతుంది. లైట్గా ధనియాల పొడి, కారం పొడి ఎలా లైట్గా వేయి. కారం పొడి వేసుకుంటే దీంట్లో బాగుంటుంది. పిల్లలు తినేది అంతేనా? పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ 3 పిండుతావా? 4.5
టైం సురేంద్ర కానీ నీ బిడ్డ ఏడుపులు వేసింది ఇంకా పొద్దున ఇప్పుడు వచ్చింది కాబట్టి పొద్దున్న తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ అమ్మని దర్శనం ఇప్పుడు తీసుకొచ్చినాడు కూరలాగా పెట్టి 2 చేతులు వద్దులేండి అసమ్మని బాగా చూసుకుంటాడు అమ్మని ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకున్నాడు కదా దుర్గా పెళ్ళి అంట 3 నెలలు ఉంటాయి